గంట తర్వాత నేను వచ్చి అని నేర్చుకొని వచ్చి నాన్న డబ్బులు ఎక్కడో పడిపోయినాయంట. ఫ్లాష్ బ్యాక్. లేదన్నా బంధువులు వచ్చినారు. లేదన్నా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవర్రా? నాన్న చుట్టాలు వచ్చినారు. లేదన్నా బంధువులు వచ్చినారు. లేదన్నా ఏ చుట్టాలా బంధువులా? ఏదో ఒకటి చెప్పు. రెండిటికి తేడా ఏంటి నాన్న? చుట్టాలంటే మీ అమ్మ తరపున, బంధువులంటే మా అమ్మ తరపున. అవునా, అయితే చుట్టాలే. ఎక్కడుంటారో కానీ కరెక్ట్ సండే అయితే వచ్చేస్తారు. ఈరోజు సండే కదరా, అందుకే వచ్చి ఉంటారులే. అంటే అయితే ఏం నాన్న? సండే అయితే చికెన్ మటన్ తెస్తారు, చేసి పెడతారని వస్తారా. అవును, మరి ఇప్పుడు ఎట్లా? డబ్బులు ఉన్నాయా? ఏదో 1000 రూపాయలు ఖర్చులకు ఉంటాయని పెట్టుకున్నాను రా. ఇప్పుడు అవి కూడా పోయేలాగున్నాయి. మనం ఒక ఐడియా చేద్దామా? అయితే ఏం చేద్దాము? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను స్టైల్గా వాళ్ళ ముందర రే ఒక 1000 రూపాయలు ఇస్తాను, పోయి చికెన్ మటన్ తీసుకురాపో, చుట్టాలు వచ్చారంటాను, నువ్వు అలాగేనన్నా అని చెప్పి డబ్బులు తీసుకొని పో. ఒక గంట ఆగి రా, తర్వాత ఏమంటావు? గంట తర్వాత నేను వచ్చి అని నేర్చుకొని వచ్చి నాన్న డబ్బులు ఎక్కడో పడిపోయినాయంట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆ డబ్బులు ఎక్కడైనా దాచేసి రా, తర్వాత వెళ్ళి మన ఇద్దరు పంచుకుందాం, సరేనా? అలాగే నాన్న. ఏయ్, నువ్వు నా కొడుకురా. తెలిస్తే నాన్న? అమ్మకు తెలిస్తే ఏమవుతుందిరా, నేనున్నాను కదా, మన ఇద్దరు పార్ట్నర్స్ కదా. అలాంటి పనులు చేయాలంటే మనకి మించిన లేదు నాన్న. సరే, ప్లాన్ అప్లై చేద్దాం పదా. అయితే చుట్టాలకి ఈరోజు పప్పు అన్నమే, నో చికెన్ నో మటన్. మీకు అవసరమైతే ఇలాంటి ప్లాన్ ఒకటి వేయండి.